వాయిస్ ఆఫ్ విక్టరీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు బహిరంగ లేఖ. జగన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి మనందరికీ తెలుసు. రైతుల కోసం అనేకమైన వాగ్దానం చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం గురించి చాలా నిర్లక్ష్యం చేసిన సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇవాళ సంక్షోభం ఉన్న వ్యవసాయాన్ని ఆదుకోవడంలోనూ పంటలకి గిట్టుబాటు ధర కల్పించడంలోనూ మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కూడా పూర్తిగా విఫలమైన సంగతి మనకు తెలుసు. ఈవేళ ప్రభుత్వం ఇస్తున్న సాయం కొరకు ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కలకి వాస్తవానికి సంబంధం లేదు. మన వ్యవసాయ శాఖ మంత్రి అయితే కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం వ్యవసాయకి అని చెప్తాడు. ఇలా బడ్జెట్ లెక్కలు కానీ ఈవేళ ప్రభుత్వంలో ఉన్న లెక్కలు కానీ చూస్తే దానికి దీనికి సంబంధం లేకుండా ఇవాళ ఉన్నాయి. అంటే ప్రజల్ని, రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు ఈ కన్నబాబు గారు అన్నది నాకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా కోస్తా జిల్లాలో ఇప్పుడు కూడా క్రాప్ హాలిడేలు ఉన్నాయి. గతంలో ఎప్పుడో ఒకసారి రెండుసార్లు చూసాం. ఇప్పుడు వర్షాలు లేనప్పుడు ఇప్పుడు కూడా ఒకటిసారి రెండుసార్లు క్రాప్ హాలిడే ప్రకటించారు. కానీ ఈరోజు వర్షాలు పడుతున్నప్పటికీ, రాష్ట్రంలో నీరున్నప్పటికీ ఈవేళ కోస్తా జిల్లాల్లో రైతులు గిట్టుబాటు ధర లేక, వ్యవసాయం మీద గిట్టుబాటు లేక పంట వేయకుండా క్రాప్ హాలిడే ప్రకటించిన సంగతి కొత్తగా మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ చేతకాంతాల వల్ల కదా. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో నాకు తెలిసి 8-9 వేల ఎకరాల్లో వరి సాగు చేయలేదు. ఎందుకు? ప్రభుత్వంతో నిర్లక్ష్యం, గిట్టుబాటు ధర లేకపోవడం, ఇవన్నీ కారణాలు కదా. జగన్ రెడ్డి ఒకసారి ఆలోచించి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈవేళ మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈవేళ ఒక అనంతపురం జిల్లాలోనే 10 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్న సంగతి ఈ మధ్యలో మనం చూసాం. రైతులు గగ్గోలు పెడుతున్నారు. కోస్తా జిల్లాలో కానీ, రాయలసీమ జిల్లాలో కానీ ఉల్లి పంట కానీ, టమోటాలు కానీ, ఉద్యానవన పంటలు కానీ ధర లేక దారుణంగా పడిపోయిన సంగతి కూడా రైతులు అల్లాడిపోతున్నారు. ఎంతో కష్టపడి, ఎంతో పెట్టుబడి పెట్టి మేము పండించుకున్న పంటకి గిట్టుబాటు ధర లేదు. ఆ రోజు జగన్ రెడ్డి గారు, మీరు పండించిన ప్రతి పంట కూడా ప్రభుత్వం తీసుకుంటుంది, నేను ఉన్నాను హామీ అని చెప్పిన ప్రభుత్వం ఈవేళ టమాటాలు అయితే రోడ్డు మీద పారవేసుకుంటున్నారండి రైతులు. అది మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. వచ్చినా మీరు పట్టించుకోరు. మీ వ్యవసాయ శాఖ మంత్రికి వ్యవసాయం అంటే తెలియదు, అటువంటి మంత్రిని పెట్టాడు, అతను పట్టించుకోవట్లేదు. చెరుకు రైతులండి, చెరుకు ఫ్యాక్టరీలతో సంవత్సరం అయిపోయింది. ఈవేళ చెరుకు బండి సప్లై చేసిన రైతులకి పేమెంట్స్ కూడా ఇవ్వలేదు. మీరు రైతులు ఇబ్బంది పడి ఈ సంవత్సరం చెరుకు పంట కూడా వేయడం మానేశారు. ఇలాగైతే ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం ఏ అభివృద్ధి అవుతుందండి? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది కదా. రైతుల మన ధాన్యం గురించి ఏమన్నా నువ్వు ధాన్యం నూర్చిన వెంటనే నీ పొలంలోకి మా వాళ్ళే వస్తారు, మా ఆఫీసర్లు వస్తారు, వచ్చి ధాన్యం కొంటారు, వెంటనే డబ్బులు కూడా పే చేస్తారని చెప్పు. ఈవేళ పండించిన ధాన్యం కొనేవాడు లేడు, అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా ఇవ్వక సుమారు 6-7 నెలలు 8 నెలల నుంచి రైతులు అల్లాడిపోతున్న సంగతి మీ దృష్టికి వచ్చిందా? మిల్లర్స్ ధాన్యం కొనుక్కున్నారు కానీ పేమెంట్స్ ఇవ్వట్లేదు. మిల్లర్స్ని అడిగితే ప్రభుత్వం మాకు పేమెంట్ ఇవ్వట్లేదు అన్నారు. ఈ విధంగా రైతుల్ని దగా చేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా జగన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అదేవిధంగా ఆత్మహత్యలు, గతంలో ఎన్ని మాట్లాడినామండి ఆత్మహత్యల గురించి? చంద్రబాబు పరిపాలనలో ఎంత రైతులు చచ్చిపోతున్నారు ఎంత బాయి మాటలు చెప్పు. ఈవేళ నువ్వు వచ్చిన 2.5 సంవత్సరాలు ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి చెప్పు ఒకసారి. ఎంతమంది చనిపోయారండి మధ్యలో? దీనికి సమాధానం ఏం చెప్తావు అయ్యా నువ్వు? ఇది చాలదన్నట్టు మళ్ళీ రైతుల మీద ఇంకో భారం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్పోర్కి ఎంత పెట్టారు రైతుల మోటార్లకి.
తర్వాత మీ నాన్నగారు వచ్చిన తర్వాత ఫ్రీ కరెంట్ అన్నారు. నువ్వేమన్నా ఎలక్షన్లో ఫ్రీ కరెంట్ని కొనసాగిస్తానన్నావు. మళ్ళీ మోటార్లు మీటర్లు ఎందుకు పెడుతున్నావయ్యా? ఫ్రీ కరెంట్ అని చెప్తే కదా నీకు ఓట్లేసారు రైతులందరూ. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మోటార్లు పెట్టి పరిస్థితికి వచ్చింది అంటే రైతులు ఈ విధంగా మోసం చేస్తున్నావా లేదా? ఇది రైతు ప్రభుత్వమా లేకపోతే రైతు దగా ప్రభుత్వమా? ఇది రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పు తీరాలి నువ్వు. అంతే అందరినీ ఓట్లేసి గెలిపించారు. అదేవిధంగా ఒక విషయం ఏంటంటే రైతు భరోసా. ఆ రోజు ఎలక్షన్లో ఏమన్నావు? కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఒక్కొక్క రైతుకి 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చేవా లేదా? పాపం రైతులు ఎంత ఆంధ్రపడి 13,500 ఇచ్చేస్తారు మరి జగన్ రెడ్డి అని చెప్పి ఆశపడి మీకు ఓట్లు ఇచ్చారు లేదా? ఇవాళ నువ్వేం చేస్తున్నావయ్యా? మాట తప్పి మడం తిప్పి కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఒక్కొక్క రైతుకి ఇస్తున్నావు. అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు కట్ చేస్తావు నువ్వు అన్న మాట ప్రకారంగా. అంటే 5 సంవత్సరాల్లో 5 ఆరులు ఎంత? ఒక్కొక్క రైతుకి 30,000 రూపాయలు నష్టమే కదా. మీరు మాట తప్పినట్టేనా మాట తిప్పినట్టు ఒప్పుకోవాలి కదా. దీనికి సమాధానం చెప్పాలి కదా రైతుకి. ఇంకా మోసం 64 లక్షల మందికి రైతు భరోసా ఇస్తానని చెప్పి 64 లక్షల మందికి రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇప్పుడు కేవలం 45 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నావు. ఇది మోసం కదా. ఎన్ని లక్షల మంది కట్ చేస్తావు? ఈ రైతుల్ని దగా చేయడం కదా. దీనికి కూడా నువ్వు సమాధానం చెప్పి తీరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను నేను. అదే కాకుండా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే 15 లక్షల మందికి కౌలు రైతులకి భరోసా ఇస్తారని చెప్పి కేవలం 49,000 మందికి ఇస్తున్నావు లేదా? ఇది వాస్తవం కదా. మాదే లెక్కలు ఉన్నాయా? నువ్వు అబద్ధం చెప్పిన మాత్రం అయిపోదు. ఎక్కడ 15 లక్షలు, ఎక్కడ 49,000? ఎంతమందిని మోసం చేస్తావు? చంద్రబాబు గారి హయాంలో 50 నుంచి 70% సబ్సిడీ మీద వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ వరి నాట్లు యంత్రాలు కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలన్నీ కూడా సప్లై చేస్తాం మేము. అడగండి రైతులు అడిగి చెప్తారు. మరి నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇచ్చావా? ఎన్ని యంత్రాలు ఇచ్చావండి? ఆఖరి గాలి పోసుకున్న మిషన్లు, ట్రాక్టర్లు, దుక్కులు ఇలా ఎన్ని ఇచ్చాం మేము? నువ్వు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో ఒక ఆయిల్ ఇంజిన్ అని ఇచ్చావు నువ్వు? ఇవ్వలేదే. మరి రైతులు నువ్వు ఏం మేలు చేసినట్టు? రైతులు మోసం చేయడం కదా. మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పనిముట్లు ఇప్పుడు ఎందుకు లేకపోతున్నావు? కనీసం మట్టి నమూనాలు కూడా చేయలేని పరిస్థితులు మీ ప్రభుత్వం ఉంది. రైతులు మట్టి నమూనాలు పరీక్ష చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు హయాంలో ఇవాళ మెట్ట ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం మేము. హార్టికల్చర్ కానీ మెట్ట ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. 90% మంది ఇచ్చాం సబ్సిడీ. రైతు 10% కట్టారు. ఎంతమందికి ఇచ్చావా? ఎన్ని వేల ఎకరాలకు ఇచ్చావా? నువ్వు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో 1 ఎకరానికన్నా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చావా? ఈ మధ్యనే మా వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించాను డ్రిప్ ఇరిగేషన్కి. పెట్టిస్తే ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మాకు ఆదేశాలు ఇవ్వలేదండి, ఇచ్చిన తర్వాత చూద్దామని చెప్పి ఈ వ్యవసాయ డిపార్ట్మెంట్ మాకు చెప్తున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నావా? ఈ ఎలక్షన్ ముందు అన్ని గొప్పగా మాటలు చెప్పు. అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రం నుంచి అమూల్ డైరీ. ఇవాళ రాష్ట్రంలో అనేక డైరీలు ఉన్నాయి, ఎంతోమంది బతుకుతున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. నువ్వు గుజరాత్లో ఉన్నటువంటి అమూల్ డైరీకి అమ్ముడుపోయి ఈ రాష్ట్రంలో డైరీలన్నింటినీ కూడా మూయించేయడం ప్లాన్ చేసుకొని మాకు లోకల్గా ఉన్న డైరీలన్నీ నిర్వీర్యం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ డైరీల మీద ఎంతమంది రైతులు ఆధారపడి ఉన్నారు? ఎంతమంది ఎంప్లాయీస్ ఆధారపడి ఉన్నారు? ఎక్కడో గుజరాత్ వాడికి నువ్వు సాయం చేసి ఇక్కడ డైరీలు ముంచేస్తావా లోకల్ వాళ్ళకి? ఇది అన్యాయం కదా. మరి పాడి రైతులకు దగా చేయడం కదా. ఇంకా ముఖ్యమైన విషయం, ఈ రాష్ట్రానికి పనికొచ్చే విషయం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం, పోలవరం ప్రాజెక్ట్.
ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడయ్యా. ఆ రోజు నువ్వేమో చెప్పు, నేను వచ్చితే టప్పమని నేను కడేస్తానండి, కుడికాలం ఎడకాలం నీరు ఇచ్చేస్తాను, పెద్ద కప్పులు చెప్పు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 79% ఎంతో నిర్మాణం చేయడం జరిగింది. 80% అన్నాక నువ్వు వచ్చిన తర్వాత కేవలం 1% వరకు కూడా పూర్తి చేయలేకపోయావు. పోలవరంలో ముంపుడి ప్రాంతానికి ఉన్నాయి 5 మండలాలు ఎన్నో ఉన్నాయి అక్కడ, వారికి కూడా డబ్బులు ఇవ్వలేకపోయావు. ఆ రోజు ప్రభుత్వం రాకముందు ఎన్నో ఇంత డబ్బు ఇస్తాను అంత డబ్బు ఇస్తాను అని చెప్పి వాళ్ళంతా ఓట్లు వేయించుకున్నావు. పాపం వాళ్ళంతా ఇల్లు లేక గొట్టల మీద బతుకుతున్నారు. ఈవేళ వాళ్ళకు కూడా మోసం చేస్తావు. ఈవేళ కేంద్రాన్ని ఒప్పించి 55,000 కోట్ల అంచనాలను ఆమోదించుకోలేకపోయావు. 55,000 కోట్ల అంచనాలు మార్చడం కోసం ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోలేక ఈవేళ నువ్వేం చేస్తున్నావయ్యా? ఒరిజినల్ ప్లాన్ ప్రకారంగా 150 అడుగులు ప్రాజెక్ట్, అది ఎత్తు ప్రాజెక్టు. ఈవేళ డబ్బులు పెట్టలేక, కేంద్ర ప్రభుత్వం డబ్బులు తేలేక ఆ 150 అడుగుల ప్రాజెక్ట్ని 135 అడుగులు దించేస్తావా? ఇది బొమ్మరీలు ఏంటే, ఆ పైకి ఎత్తేయడానికి కిందకి దించేయడానికి. మంచి ప్రాజెక్టు, ఎప్పటి నుంచే డిజైన్ చేశారు ప్రాజెక్ట్ని, ఇప్పుడు వచ్చి మార్చేస్తావా? అది నీ స్వార్థం కోసం మార్చేస్తావా? దీనివల్ల ఎంత నష్టమయ్యా? ఒరిజినల్ ప్లాన్ ప్రకారంగా కట్టాలి కదా. నీ ప్రధానమంత్రి గారికి మెడలు వంచి తెస్తానని చెప్పావు కదా ఆ రోజుని. మరి ఈవేళ ఇది తేలేకపోతున్నావు. నీ చేతకాంతనానికి ప్రాజెక్టుని బలి చేస్తావా? అందుకే అంటున్నాను మేము, ఇది దగాకోరు ప్రభుత్వం, రైతులు దగా చేస్తున్న ప్రభుత్వం అని. మంచిది. ఇప్పుడు కానీ కళ్ళు తెరండి జగన్ రెడ్డి గారు. రైతులకు ఇచ్చిన హామీలు చదువుకొని దీన్ని పూర్తిగా మరి న్యాయం చేయడం కోసం ప్రయత్నించండి. ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంలో మేము అందరినీ కోరడం కోసమే మరి ఈవేళ మీకు బహిరంగ లేఖ రాస్తున్నాం. ఎందుకు బహిరంగ లేఖ రాస్తున్నాం అంటే, మన తుఫాను వచ్చింది ఈ మధ్యకాలంలో. తుఫాను వచ్చి కొన్ని వేల ఎకరాల పంట అంతా నాశనం అయిపోయింది. రోడ్లు పోయాయి, రిజర్వాయర్లు గండిలు పడిపోయాయి. ప్రజలందరూ కూడా రోడ్ల మీద 4-5 రోజులు రోడ్ల మీద ఉన్నారు, తిండి తిప్పలు లేక, మంచినీళ్ళు లేక. ముఖ్యమంత్రి గారు వస్తారని చూసే పాపం మీరే ప్యాలెస్లో పడుకున్నారు, రాలేదు. ప్యాలెస్లో పడుకుని బయటకు వచ్చారండి. కనీసం రావసరం లేదు, హెలికాప్టర్లో అయినా తిరిగి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి నేనున్నాను ఆదుకుంటాను ఒక మాట ఇచ్చావా, భరోసా ఇచ్చావా? ఇవేం ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించి. రైతులు ఎన్నాళ్ళు మోసం చేస్తావు నువ్వు? పోనీ విశాఖపట్నం వస్తావు, ఎయిర్పోర్ట్కి వస్తావు, నీకు ఎన్ని వివరాలు ఇద్దామని చెప్పి మేము ఆలోచిస్తే నువ్వు కనపడవే మానేసావు. పోనీ మీ ఆఫీస్కి వచ్చి కలుద్దామంటే ఆఫీస్కి రావు, ప్యాలెస్ రోజు బయటికి రావు. అంటే వేరే అవకాశం లేక నీకు నేను బహిరంగ లేఖ రాస్తున్నాను. నేను బహిరంగ లేఖ తప్పదు. ఇంకా ఈవేళ రైతుల తాలూకు ఇబ్బందుల్ని మేము గమనించి స్టడీ చేసి ఈవేళ సుమారు 18 పాయింట్లతో మీకు ఒక లెటర్ రాస్తున్నాం, బహిరంగ లేఖ రాస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వీడెవడు మాకు లెటర్ రాయడం అని భావం మీకు రావడం మంచిది కాదు. ఈ రైతుల తరపున మీరు రాస్తున్న లేఖ అంచా దీనికి 18 పాయింట్లు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి రైతులకి ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ, మీరు ప్రెస్టేజ్కి వెళ్ళకుండా ఎవడో అడగడం ఏంటి, మేం చేయడం ఏంటి అని భావన లేకుండా, ఇది రైతుల సమస్య. మన రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు, అందరికీ ఉపయోగపడే సమస్య కాబట్టి దీని మీద వెంటనే స్పందిస్తారని, దీనికి సమాధానం చెప్తారని చెప్పి కూడా ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.